Types of errors in trial balance. The first one is clerical and second one is principal error. Clerical error లో మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్ అండ్ కంపన్సేటింగ్ ఎర్రర్. రైట్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటంటే మనము డెబిట్ కానీ క్రెడిట్ కానీ లెగ్లో వాల్యూస్ని మర్చిపోవడం. అంటే డెబిట్లో ఏదైనా పోస్ట్ చేయాల్సిన అమౌంట్ మర్చిపోవడం, లేదా క్రెడిట్లో పోస్ట్ చేయాల్సిన అమౌంట్స్ మర్చిపోవడం. అంటే దీంట్లో మళ్ళీ పార్షియల్ ఒమిటెడ్, ఫుల్లీ ఒమిటెడ్ రెండు ఉంటాయి. పార్షియల్లీ ఒమిటెడ్ అంటే డెబిట్ లెగ్ అని మర్చిపోవడం, లేదా క్రెడిట్ లెగ్ అని మర్చిపోవడం. ఫుల్లీ ఒమిటెడ్ అంటే డెబిట్ క్రెడిట్ రెండు ఎగరగొట్టేయడం. నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే డెబిట్ అమౌంట్ రూ. 10 అంటే రూ. 1000 వేయడం, లేదా క్రెడిట్ అమౌంట్ రూ. 100 అంటే రూ. 1000 వేయడం. అమౌంట్ తప్పుగా వేయడం అనమాట. ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ బట్ కరెక్ట్ సైడ్. డెబిట్ కరెక్ట్ వేస్తాం బట్ అమౌంట్ రాంగ్ వేస్తాం. నెక్స్ట్ కంపన్సేటింగ్ ఎర్రర్ అంటే టోటల్లో మిస్టేక్ చేయడం. డెబిట్ క్రెడిట్ అన్ని బాగానే వేస్తాం బట్ కింద టాలీ చేసినప్పుడు 120 వస్తే 1200 వేయడం. అట్లాంటి మిస్టేక్ని ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటాం. అండ్ ప్రిన్సిపల్ ఎర్రర్ అంటే ఏంటంటే లెగ్స్ మార్చేయడం. అంటే లేబర్ అమౌంట్ పే పే చేయాలంటే వేజెస్కి డెబిట్ చేయడం, లేదా స్టేషనరీకి చేయాలంటే ఫర్నిచర్ క్రియేట్ చేయడం. అట్లాంటి ఎర్రర్ని ప్రిన్సిపల్ ఎర్రర్స్ అంటారు.